అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఇటనీ ధన్యుని విషయం విటులుండ ద్వితీయన రహించిన సతి అచట సారంగధరునిపై పటుగా తమిజెంది కించెపాలై తనలో. ఇటనీ ధన్యుని విషయంబు ఇటులుండ ద్వితీయన రహించిన సతి అతడ సారంగధరునిపై పటువుగా తమిజెంది కించెపాలై తనలో. ఇక్కడ ధన్యుని విషయం ఇటులుండా అన్నాడు. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము? ధన్యుడు అంటే ఎవరు? ఇక్కడ నాయకులు ముగ్గురు. ఏ కథ కా కథ. శంకరుడి కథలో శివుడు, చంద్రుడి కథలో బృహస్పతి, ఇక్కడ రాజరాజ నరేంద్రుని కథలో రాజరాజ నరేంద్రుడు, సారంగధర కథ. వీళ్ళు తమ తమ పనుల్లో ఉన్నారు అని నిన్న ఆగాం. ఇవాళ ఈ ధన్యుని విషయం ఇటులుండా, ఇతని విషయం ఇట్లా ఉండగా అక్కడ ద్వితీయన రహించిన సతి, శివుడి పరంగా సతీదేవి ఆత్మార్పణ చేసింది. ఇప్పుడు ద్వితీయన రహించిన సతి, ఆ సతీదేవి ద్వితీయన రహించిన, ద్వితీయ అంటే ఇక్కడ రెండవది అని అర్థము, లేదు భార్య అని కూడా అర్థం. ద్వితీయ అంటే, ద్వితీయ అనే పదానికి భార్య అని అర్థం. బాల వ్యాకరణంలో కర్మమున ద్వితీయం అని ఒక సూత్రం ఉంది. నిజానికి అక్కడ ద్వితీయ విభక్తి వస్తుందని, కానీ సరదాగా ద్వితీయ యోగం అంటే కర్మ కొద్దీ భార్య వస్తుంది అని చెప్పేవాడు. అలాగే అలాంటి చమక్కులు కలిగిన సూత్రాలు బాల వ్యాకరణంలో చాలా ఉన్నాయి. సరే, అది బాల వ్యాకరణం వ్యవహారం. ఇక్కడ ద్వితీయ అంటే భార్య అని అర్థం. ద్వితీయన రహించిన సతి, ఆ రకంగా ఎప్పుడో చనిపోయినటువంటి సతి ఇప్పుడు ద్వితీయగా రహించిందట. మళ్ళీ ఇక్కడ ఎక్కడ? హిమవంతుని కూతురుగా పార్వతిగా. అచట సారంగధరునిపై పటువుగా తమిజెంది. ఆమె పార్వతి సారంగధరునిపై పటువుగా తమిజెంది. సరే, ఆయన యందు మోహం కలిగి దృఢముగా వలపు పొంది అని కించెపాలై తనలో తాను ఇట్లా ఆలోచించుకుంటోంది అని చెప్తున్నాడు. పార్వతి శివుని యందు మనసు లగ్నం చేసి ఉన్నది అని. తర్వాత కథలో, చంద్రుడి కథలో, బృహస్పతి యొక్క భార్య అయినటువంటి తార. ఇటని ధన్యుని విషయం ఇటులుండా, బృహస్పతి విషయం అలా ఉండగా, ద్వితీయన రహించిన సతి భార్య అయినటువంటి తార అచట సారంగధరునిపై పటువుగా తమిచింది. ఇక్కడ సారంగధరుడు అంటే చంద్రుడు. చంద్రుడి మీద మనసుని నిలిపింది, ఆయన యందు ప్రేమను చూపించింది అనమాట. పటువుగా తమిజెంది కించెపాలై తనలో ఆలోచనలో పడింది. ఎవరి యందు మనసు లగ్నమైంది? చంద్రుడి యందు. ఇది ఇక్కడ ఈ రెండవ కథలో. మూడవ కథలో సారంగధరుడిది అక్కడేమిటంటే, రాజరాజ నరేంద్రుని విషయం అలా అడవిలో ఉండి తిరిగి వస్తూ ఆయన ఆలోచనలో ఆయన ఉండగా, ద్వితీయన రహించిన సతి, ఆయన భార్య అయినటువంటి చిత్రాంగి అచ్చట సారంగధరునిపై పటువుగా తమిచెంది కించెపాలై తనలో. ఇక్కడ సారంగధరుడు అంటే రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు, ఆయన పేరు సారంగధరుడు. ఆయన మీద పటువుగా తమిచెంది, సరే దృఢంగా వలపును పొందింది అని కించెపాలై తనలో. ఆ రకంగా మోహంతో ఆలోచించుకుంటోంది తనలో తాను అని.
ఇలా 3 కథల్లో కూడా, అక్కడేమో పార్వతి, రెండో కథలోనేమో తార, మూడో కథ సారంగధరుడి కథలోనేమో, మూడో కథలో రాజరాజ నరేంద్రుని యొక్క భార్య అయిన చిత్రాంగి. అంగజు కేళి నొక్క రసికాగ్రణి గూడి సుఖింపగల్గు ప్రాయాంగననైన నాకు సమయం విధియే గద లాతివారి ఘోరంగను భాగ్యమా తరుణ రాజశిఖామణి సోమమూర్తి సారంగధరుండె కావలే విరాళిని నేర్చిన తీర్పగావలెన్. అంగజుగేళినొక్క రసికాగ్రణి గూడి సుఖింపగల్గు ప్రయాంగననైన నాకు సమయం విధియే గద లాతివారి ఘోరంగను భాగ్యమా తరుణ రాజశిఖామణి సోమమూర్తి సారంగధరుండె కావలే విరాళిని తీర్చిన దీర్ఘకావలెన్. ఇది ఆమె యొక్క ఆలోచన. ఎవరు? ముగ్గురు నాయకులు కూడా, పార్వతి కానివ్వండి, తార కానివ్వండి, ఇక్కడ చిత్రాంగి కానివ్వండి. ఏమిటి మొదటి కథలో, శివ కథలో ఏం జరుగుతోంది? అంగజుగేళినొక్క రసికాగ్రణి గూడి సుఖింపగల్గు ప్రాయాంగననైన నాకు సమయం విధియే గద లాతివారను ఘోరంగను రాతివారి ఘోరంగను భాగ్యమా తరుణ రాజశిఖామణి సోమమూర్తి సారంగధరుండె కావలె విరాళిని తీర్చిన తీర్పగావలెన్ అనుకుంటాను. ఇందులో తరుణ రాజశిఖామణి, తరుణరాజు అంటే బాలచంద్రుడు అని. రాజు అంటే చంద్రుడు, తరుణం అంటే యవ్వనంలో ఉన్న లేకపోతే నెలవంక. బాలచంద్రుని శిఖామణి చూడారత్నంగా కలిగినటువంటి సోమమూర్తి, శివుడు, సారంగధరుడు. సోమమూర్తి సారంగధరుడు రెండు వాడాడు. సోమమూర్తి అన్నప్పుడేమో సాంబశివుడు అనే చెప్పాలి, సారంగధరుడు అన్నప్పుడు జింక తాల్పరి అనేటువంటి అర్థంలో ఒక వ్యుత్పత్తి చెప్పినట్టు చెప్పి, మొత్తం మీద సోమమూర్తి అయిన సారంగధరుడు, సారంగధరుడు అయిన సోమమూర్తి, రెండు ఒకటే. కావలే విరాళి తీర్చిన తీర్ప కావలే. ఈ సాంబమూర్తి సారంగధరుడే కావలను, విరాళిని తీర్పగా తీర్పవలను. విరాళి అంటే ఇది కూడా ప్రేమ, ప్రేమను తీర్చాల్సింది సాంబమూర్తే. ఇలా పార్వతి అనుకుంటోంది. ఎందుకంటే అంగజుకేళినొక్క రసికాగ్రణి కూడి సుఖింపగలుగు ప్రాయము కలిగిన అంగన, ఇది ఒక వయసులో ఉన్నటువంటి యువతి అని. ఇది సమయము, నాకు సమయం బిదే కదా లాతివారి ఘోరంగాను భాగ్యమా. ఇతరులను కోరడం ఎలా భాగ్యం అవుతుంది? కాదు, నాకు శివుడే సరైనటువంటి వాడు, తగినవాడు అని అనుకుంటాడు. ప్రాయానికి వచ్చింది, వివాహ ప్రాయానికి, వయస్సుకు వచ్చింది కాబట్టి ఆలోచన ఇలా ఉంది. అంగజుకేళిని ఒక్క రసికాగ్రణి కూడి సుఖింపగలుగు ప్రాయాంగననైన నాకు. ఆ ఒక్క మాటలోనే వయసుకు వచ్చింది అని చెప్పడం, ప్రాయంలోకి వచ్చింది. అటువంటి పార్వతి ఇతరులను ఎలా కోరుకుంటుంది? సాంబశివుని తప్ప. కాబట్టి సాంబశివుడే ఆ విరాళిని తీర్చగావలను అని. ఇది భావం. తర్వాత తార విషయంలో రెండో కథ, చంద్రుడి కథ. అంగజుకేళి నొక్క రసికాగ్రణి కూడి సుఖింపగలుగు ప్రాయాంగననైన నాకు. ఇక్కడ అంతవరకు ఒకటే, యవనంలో ఉన్న నాకు అని. సమయం బిదియే కదా లాతివారి ఘోరంగను భాగ్యమా తరుణ రాజశిఖామణి సోమమూర్తి సారంగధరుడే కావలను. ఇక్కడ ఏమేమి కోరుకుంటోంది? తరుణ రాజశిఖామణి, యవనంలో ఉన్నటువంటి, వయసులో ఉన్నటువంటి రాజశిఖామణి చంద్రుడు, సోమమూర్తి సారంగధరుడే కావాలను, జింక తాల్పరి ఆయనే కావాలి అని చెప్పేసి అనుకుంటోంది. విరాళి తీర్పును ఇక్కడ కూడా బృహస్పతి భార్య అయినటువంటి తార
చంద్రుడిని మోహిస్తోంది, చంద్రుడే కావాలని అనుకుంటోంది అని చెప్పి ఈ 2 లైన్ల వల్ల మనకు అర్థమవుతుంది. తరుణ రాజశిఖామణి, తరుణ రాజశిఖామణి చంద్రుడు. అలాగే సోమమూర్తి సోముడు, అలాగే సారంగధరుడు, ఇది కూడా ఆయనకే పేరు చంద్రుడు. కావలన్ విరాళిని తీర్చిన తీర్పగావలన్. కాబట్టి ప్రేమను తీర్చాలంటే, ప్రేమను కలిగించాలంటే చంద్రుడే కావాలి అని చెప్పి అనుకుంటోంది. ఇలా ఈ 2వ కథలో. ఇక 3వ కథలోకి వచ్చేసరికి, సరే అంగజుకేళినొక్క రసికాగ్రని కూడి శిఖంపగలుగు ప్రాయాంగనమైన నాకు, ప్రాయంలో ఉన్నటువంటి నాకు సమయం విధియే కదా లాతి వారిని ఘోరంగాను భాగ్యమా తరుణ రాజశిఖామణి. ఇక్కడ తరుణ రాజశిఖామణి అంటే యువరాజు, యువరాజు అయినటువంటి సోమమూర్తి అంటే చంద్రుడి వంటి శరీరం కలిగినటువంటి సారంగధరుడు అనే పేరు కలిగినటువంటి యువరాజు కావలను విరాళిని తీర్చిన తీర్పగావలను. ఇక్కడ చిత్రాంగి సారంగధరుడి మీద మనసు పడింది. విరాళిని తీర్చడానికి సారంగధరుడే కావాలి అని కోరుకుంటాం. ఇలా 3 కథల్లోనూ వాళ్ళ యొక్క మనోభీష్టాలని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేసినట్టయింది. సారంగధరుని నా మనసారంగన్ గూడకున్న జవనమేలా తారాచారమదేలా సౌరేల ఒయారమేల జన్మం వేలా. ఇక్కడ 3 కథల్లో కూడా ఒకటే, సారంగధరుని నా మనసారంగన్ కూడకున్న జవనమేలా. సారంగధరుడు అంటే శివుడు. శివుడిని మనసారగా కూడకపోయినట్లయితే ఈ యవనం ఎందుకు? సరాచారమదేలా సౌరేల, సౌరు అంటే సౌందర్యం, ఉయారమేల విలాసము, జన్మం వేల చివరికి జన్మ కూడా వ్యర్థమే అన్నట్టుగా పార్వతి భావిస్తోందని ఈ పద్యం చెబుతుంది. సారంగధరుని అన్నప్పుడు శివుడు పరంగా చెప్పినప్పుడు, నా మనసారంగా, పైన సారంగం ఉంది, కింద మనసారంగం, మన అనేది పై లైన్లోకి వచ్చి సారంగా అనేది మళ్ళీ కిందికి వచ్చింది. సారంగా సారంగా అనేది ఒకసారి పాదారంభంలో కనిపిస్తోంది, కానీ అర్థం దగ్గరికి వచ్చేసరికి అక్కడ సారంగధరుడు, ఇక్కడేమో మనసారంగా అని. మనసారగా మనసారా. సారంగధరుని నా మనసార కూడకున్నా జవ్వనమేళ, ఈ యవ్వనం ఎందుకు? సారాజారమదేలా సౌరేలా ఉయారమేలా జన్మమేలా. ఇలా తల్లడబడుతోంది పార్వతి. అలాగే తారగూడ. ఇక్కడ సారంగధరుని, సారంగధరుడు అంటే చంద్రుణ్ణి, నా మనసారంగ కూడకున్న, తృప్తిగా మనసు నిండా కోరుకున్న విధంగా, మనసు కోరిన విధంగా పోని మనసారంగా తృప్తిగా కూడకున్న జవనమేళ సారాచారమదేల సౌరేల ఉయారమేల జన్మయేల. ఇది తార యొక్క మనోభావం. అలాగే సారంగధర కథలో చిత్రాంగి భావన. సారంగధరుని నా మనసారంగం కూడకున్న, మనసారగా కలవకపోయినట్టయితే ఎవరిని? సారంగధరుని. యవనమేల సారాచారమదేల సౌరేల ఉయారమేల జన్మమదేల. ఇలా ముగ్గురు కూడా ఒకే విధంగా అనుకుంటున్నారు అన్నట్టుగా రవి వర్ణన. ఆ వగకాడు నా వినుతులారసి కోరిక తీర్పకున్న
నా యవ్వనమేల నా యొడలి అందమదేల ఉయారమేల నా జీవనమేల భూషణ విశేషములేల సుజాతమేల విద్యా విభవంబులేల ధరయందున నా తనువేలనకట. ఇక్కడ కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన నాయకులకి పార్వతి పరంగా ఆ వగకాడు నా వినుతుల అరసి కోరిక తీర్పకుండా నా వినుతులు వినుతి పొగడ్త స్తోత్రము ప్రార్థన నా వినుతుల అరసి కోరిక తీర్పకున్నా నా యవ్వనమేల యవ్వనం ఎందుకు నా యొడలి అందమే అదేలా శరీరం అందం ఎందుకు ఉయారమేల ఉయారము అంటే విలాసము జీవనమేల బ్రతుకెందుకు భూషణ విశేషములేల ఈ అలంకారం అన్ని ఎందుకు సుజాతమేల ఒక రకంగా జన్మ పుట్టడం సుజాతమేల విద్యా విభవంబులేల విద్యా విభవము విద్యలెందుకు ధరయందున నా తనువేల ఈ భూమి ఎందు నేను ఉండటం ఎందుకు అని జన్మించి ఉండటం ఎందుకు దానికన్నా అన్నట్టుగా వాళ్ళ ఆలోచన నడుస్తోంది అని. ఇది పార్వతి పరంగా అయినా ఇదే, అలాగే తారపరంగా అయినా ఇదే, అలాగే చిత్రాంగి పరంగా కూడా ఒకటే భావన. ఆ వగకాడు నా వినుతుల ఆరసి కోరిక తీర్పకున్న నా యవ్వనమేల నా యొడలి అందమేల ఉయారమేల. అది యవ్వనము వ్యర్థమని, అందం కూడా వ్యర్థమని, ఉయారం కూడా వ్యర్థమని, జీవనమేల భూషణ విశేషములేల అలంకారాలు కూడా దండగట, సుజాతమేల విద్యా విభవం ధరయందున నా తనువేలనకట. చివరికి భూమి మీద నా శరీరమే ఎందుకు అని వ్యర్థమే కదా అనేది. సారంగధరుడు చేరకుండిన మనసారంగధర నీల్గతిరవలయు సారంగధరుడు చేరకుండిన మనసారంగధర తీరవలయు అలరు తీరుననుదా కలియగుండిన మరున అలరు తీరునకెట్లు వెలగవలయు అలరు తీరున కలయగుండిన మరున అలరు తీరునకెట్లు మెలగవలయు జనమెల్ల నిందించున నీవు రాకున్న భోజనమెల్లప్పుడు మానుగొనగవలయు గురునకు లొంగి దరికి రాకున్న నా గురునకు లొంగి బ్రొక్కులిడవలయు చారు సారంగధర కరస్పర్శనమున తేటగాదమి విలసిల్లి తిరిగినట్లు చారు సారంగధర కరస్పర్శనమున తేటగాదమి విలసిల్ల తీరవలయు. విశేష పద్యంలో సారంగధరుడు మనసారంగధర అలరు తీరు మరున అలరు తీరున జనమెల్ల నిందించు భోజనమెల్లప్పుడు గురునకు లొంగి నా గురునకు లొంగి. ఇలా మొదటి పాదంలో మొదలుపెట్టింది, రెండవ పాదం మళ్ళీ అదే పదంతో మొదలు పెడుతున్నప్పటికీ అర్థభేదం ఉంది. అలాగే చివరి దాకా కూడా మొదటి పాదంలో ఏది ఉందో రెండవ పాదంలో మొదట అదే ఉంది, మూడవ పాదంలో మొదట ఏది ఉందో నాలుగో పాదం మొదట అలాగే ఉంది. ఈ 8 పాదాలు ఇలాగే నడిపాడు. సారంగధరుడు అన్నాడు మొదటి పాదం మొదట్లో, రెండవ పాదం మొదట్లో కూడా సారంగధర అనే ఉన్నది.
మూడో పాదంలో అలరు తీరుగా ఉంది, నాలుగో పాదంలో అలరు తీరున ఉంది. ఇలా పాదారంభాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. సారంగధరుడు నంజరగుండిన మన సారంగధరని అల్గతీరవలయు. సారంగధరుడు నను చేరకుండిన, నాతో కలవకపోయినట్లయితే మనసారంగధరని గవలయు. మనసారగా మనస్ఫూర్తిగా ధరని ఈల్గవలయును. భూమి యందు ఈల్గా తీరవలేను అంటే చనిపోవడం, చచ్చి తీరవలసిందే. నాయక పరంగా ముందు పార్వతి పరంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అన్ని కథలకు వస్తుంది, 3 కథలకు కూడా దాదాపుగా ఇలాగే నడుస్తుంది. సరే, ప్రస్తుతానికి శివ కథలో పార్వతీదేవి అనుకుంటాం. సారంగధరుడు శివుడు నన్ను చేరకుండిన మనసారంగ ధరని ఇందుగా తీరవలయు. మనస్ఫూర్తిగా ధరను భూమి ఎందు ఈల్గవలయును. నీల్గవలయు అంటే చావడం. ధరని ఈల్గా తీరవలయు, చచ్చి తీరవలసిందే. అలరు తీరునను తా కలియగుండిన మరునలరు తీరునకెట్లు మెలగవలయు. అలరే విధంగా, అలరు విధముగా, అలరు తీరున, అలరు విధముగా. అలరటం అంటే ప్రకాశించడము, లేకపోతే ఒప్పటము, ఒప్పు అని. తా కలియగుండిన, తాను అంటే ఇక్కడ శివుడు కలవకుండా ఉన్నట్టయితే మరునలరు తీరునకెట్లు మెలగవలయు. మరుని మన్మధుని యొక్క అలరు తీరు అంటే పుష్పవాణాలు. అలరు అంటే పుష్పవాణాలు, అలరు తీరు అంటే పుష్పాల యొక్క పుష్పవాణాలు. వాటికి ఎట్లు మెలగవలయు, వాటికి ఏ విధంగా మెలగవలయను, నడుచుకోవాలి. ఎలా సాధ్యం అవుతుంది? ఆ బాణాలను ఓర్చుకోవడం ఎలా సాధ్యమని. అలరు తీరునకెట్లు మెలగవలయు. జనమెల్ల నిందించుననియు రాకున్న భోజనం ఎల్లప్పుడూ మానుకొనగవలయు. జనమెల్ల నిందించుననియున్ రాకున్నా, ఒకవేళ నిందిస్తారకపోతే భోజనం ఎల్లప్పుడూ మానుకొనగవలయు. ఎప్పుడు కూడా భోజనం మానుకోవాలి. అలా భోజనం మానుకుని అంటే నిరసన వ్రతం ఒక రకంగా. భోజనం ఎల్లప్పుడూ మానుకొనగవలయు. గురునకు లొంగి ఈ దరికి రాకున్న నా గురునకు లొంగి మృకులిడవలయు. గురునకు లొంగి, ఆ పై లైన్ లో జనము భోజనము అయింది. జనం ఎలా నిందించు అన్నప్పుడు మొదటి లైన్ లో ఉంది. భోజనం ఎల్లప్పుడు మానుకొనడం, భోజనము, జనము భోజనము. అలా గురునకు లొంగి ఈ దరికి రాకున్న ఆ గురునకు లొంగి మృకులిడవలయు. గురునకు లొంగి అంటే ఇక్కడ గురువు అంటే తండ్రి అని అర్థం. గురునకు లొంగి అంటే హిమవంతుడికి అని. గురునకు లొంగి ఈ దరికి రాకున్నా, ఈ వైపుకు రాకపోతే గురునకు లొంగి నా గురునకు లొంగి మృకులిడవలయు. నా తండ్రి అయినటువంటి హిమవంతునికి లొంగి మృక్కులిడవలేను. అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. చారు సారంగధర కరస్పర్శనమున, సారంగధర కరస్పర్శనమున, శివకరస్పర్శతోటి అని. శివుని యొక్క వాణి స్పర్శ చేత తేటగా తమి విలసిల్లి తీరినట్టు, తమి తీరినట్టు, మోహము, కోరిక, ప్రేమ తీరినట్టుగా అవుతుంది.
చారు సారంగధర కరస్పర్శనమున తెటగాధమి విలసిల్లదీరవలయు. సారంగధర కరస్పర్శనమున శివుడి యొక్క కరస్పర్శ తోటి అని. తమి విలసిల్లి తీరినట్లు, అలాగే చారు సారంగధర కరస్పర్శనమున తేటగాదమి విలసిల్ల తీరవలయు. ఇందులో సారంగధరుడు అంటే శివుడు, ఏ కథ కాకదే. ఆ తమి తీరాలి అంటే శివుని యొక్క కరస్పర్శ కావాలి అని. ఈ మూడు కథల్లో కూడా కరస్పర్శ అనే మాట హస్తం సోకుట అనే అర్థం. కాబట్టి తమి విలసిల్లి తీరవలయు అన్నప్పుడు వలపు ప్రకాశించాలి అని, ప్రకాశించి తీరాలి అని. ఎప్పుడు వలపు ప్రకాశించి తీరుతుంది అంటే నాయకుడు యొక్క కరస్పర్శ జరిగినప్పుడు. ఇది మూడు కథలకు అదే వర్తిస్తుంది. ఇలా ఇప్పుడు చంద్రుడి పరంగా చూసినప్పుడు సారంగధరుడు నంజేరకుండి నా మనసారంగధర నేల్గవలయును అన్నప్పుడు సారంగధరుడు అంటే చంద్రుడు. ఆయన నన్ను చేరకుండా ఉన్నట్టయితే మనసారంగా ధర నేల్గవలయను, మనస్ఫూర్తిగా భూమి మీద పడి చనిపోవాల్సిందే అని. అలరు తీరున దాకలేకుండిన ఒప్పిన విధంగా తను గనక కలవకపోయినట్టయితే మరుణ అలరు తీరునకి ఎట్లు మెలగవలయను, పూల బాణాలకి ఎలా ఓర్చుకోగలను. జనమెల్ల నిందించున నీవు రాకున్నా భోజనం ఎల్లప్పుడు మానుకొనగవలయను. జనాన్ని నిందిస్తారేమో అని చెప్పి కనుక రాకపోయినట్టయితే భోజనం మానుకోవాల్సిందే, నిరసన ప్రదర్శన చేయాల్సిందే. గురుణకు లొంగి ఈదరికి రాకున్నా, చంద్రుడి కథలో గురుణకు లొంగి అన్నప్పుడు బృహస్పతికి లొంగి అని. ఈదరికి రాకున్నా ఆ గురుణకు లొంగి మృక్కులిడవలయను అని. ఇక్కడ గురువు అన్నప్పుడు బృహస్పతి అని చెప్పుకోవాలి. చారు సారంగధర కరస్పర్శనమున, ఇక్కడ సారంగధరుడు అన్నప్పుడు చంద్రుని యొక్క కరస్పర్శనతోటి తమి విలసిల్ల తీరినట్లు చారు సారంగధర కరస్పర్శనమున తేటగా తమి విలసిల్ల తీరవలయు. పూర్తిగా ప్రేమ వికసించాలి అని. తమి అంటే రాత్రి అని కూడా, చీకటి అని కూడా, అది వికసించాలి అనేది అర్థం వస్తుంది ఇక్కడ చంద్రుడి కథలో. అలా ఇక సారంగధరుడు మూడో కథలో కూడా ఇలాగే ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. సారంగధరుడు నన్ను చేరకుండా నా మనసారంగా, ఇక్కడ కూడా ఏమీ తేడా లేదు. సారంగధరుని యొక్క కరస్పర్శ జరిగినట్టయితే ఈ రకంగా తృప్తి కలుగుతుంది, వలపు ప్రకాశిస్తుంది అని చిత్రాంగి కూడా మనసులో అనుకుంటుంది అని మూడో కథ. ఇలా మూడు కథల్లో కూడా ఒకటే భావం నడుస్తుంది. సరసములాడుచుం బిగువు సందిడదూర్చియు పాపు చేర్చితామురుగౌ లయన్ పైన్బడియు మోమునయించి మోవితేనే రమణ చురుచుంజనుల నీటుడుగన్ మదియింపుచున్ మనోజరణములో నంజన చెమడజార సరాసరి పొరుటన్నడో. ఇక్కడ కొంచెం అతివేల శృంగారం ఉంది. ఇందులో సంభవ శృంగారాన్ని వర్ణించినట్టుగా కనిపిస్తుంది కొంచెం. ఈ పద్యంలో ఆ రకమైనటువంటి శృంగారం ఎప్పుడు, ఆ సౌఖ్యం ఎప్పుడు కలుగుతుందో అన్నట్టుగా ఆ పద్యాన్ని ముగించాడు కవి. చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధైర్యం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.